చిన్నపిల్లలు సముద్రపు ఒడ్డున ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ ఇసుక తిన్నెలలో ఆడుకుంటూ, ఆ ఇసుకతో ఎంతో శ్రద్ధతో కష్టపడి ఇల్లు, కోటలు కట్టుకుంటారు. ఆ కట్టుకున్న వాటిని నాదంటే నాది అని గొడవ పడుతుంటారు. దాన్ని వేరే వాళ్ళు ముట్టుకుంటే కోపం తెచ్చుకుంటారు. కానీ సూర్యుడు అస్తమించే సమయానికి పరిస్థితి మారిపోతది. సముద్రం నుంచి ఒక పెద్ద అల వచ్చి ఆ కోటలన్నిటిని తనలో కలిపేసుకుంటది. అప్పుడు పిల్లలు ఆశ్చర్యంగా బాధపడాల్సింది పోయి, ఆ మిగిలిన కోటలని వాళ్ళ చేతులతోని వాళ్ళే చెరిపేస్తారు. ఆడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. ఇది ఓషో చెప్తాడు స్టోరీ. పిల్లలు ఎందుకు అంత ప్లేఫుల్‌గా ఉంటారంటే, దానిని ఒక ఆటలాగా వాళ్ళు తీసుకుంటారు. అది ఒక గేమ్ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏడవరు. అలలొచ్చి దాన్ని నాశనం చేసినప్పుడు. అయితే జీవితంలో కూడా ఇదే వర్తిస్తది అని చెప్తాడాయన. ఎట్లా అంటే, జీవితంలో మనం ఏర్పరచుకునేటువంటి సంబంధాలు, ఆస్తులు గానీ, కీర్తి ప్రతిష్టలు వీటన్నిటిని కాలము అనే అల వచ్చి వాటిని తీసుకెళ్ళిపోతదని చెప్తాడాయన. అయితే ఆ సమయానికి ఎగ్జిట్ అయ్యే సమయానికి మనం వాటితోటి అటాచ్‌మెంట్ పెట్టుకోకుండా మనంతట మనమే వాటిని వదిలేయగలగాలి. ఆ స్థితికి చేరుకోవాలి అని చెప్తాడు. అప్పుడు దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే జీవితంలో ఈ అనిత్యతత్వము అనేది మనకు అలవడితే జీవితం అనేది చాలా సులువుగా, సరళంగా సాగిపోతది. మనకు సాక్షిభావం అనేది ఒకటి రావడానికి అవకాశం ఉంటది. సాక్షిభావం అనేది మనకొచ్చినప్పుడు జీవితం అనేది ఒక ఆటలాగానే ఉంటది. దానిని మనం పూర్తి స్థాయిలో ఆనందించగలుగుతాం.